నిర్గమాకాండం 33వ అధ్యాయము 14వ వచనంలో, అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగ చేసేదను. దేవునికి మహిమ కలుగును గాక. ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగానే దేవునికును మోషేకి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ, ఇజ్రాయేల్ ప్రజలు వాళ్ళు చేసినటువంటి మొర నేను విన్నాను. నువ్వు వారి దగ్గరికి వెళ్ళి వారు ఉన్నటువంటి చెరల నుండి విడిపించబడటానికి నేను ఒక సాధనంగా వాడుకుంటున్నాను. నీవు ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి నా ప్రజల్ని ఆ రాజుగారితో మాట్లాడి ఒప్పించి నన్ను ఆరాధించడానికి పాలు తేలి ప్రవహించే దేశానికి తీసుకొని రా మోసే అని ప్రభు చెప్పినప్పుడు, అయ్యా ఆ ప్రజలు నన్ను నమ్మరు. ఆ ప్రజల దగ్గరికి నేను వెళ్ళి మాట్లాడినా ఆ రాజు బహు కఠినాత్ముడై ఉన్నాడు. నేను వెళ్ళి మాట్లాడితే ప్రజలు వినరు, ఆ రాజుగారు నా మాట అంగీకరించడు అని చెప్పేసి అని అన్నప్పుడు, సరే నువ్వు ఇంతగా చెప్తున్నావు కనుక నేను పోతాను, నీవు నాతో వస్తే నేను వెళ్తాను, లేకపోతే నేను వెళ్ళలేనంటే ప్రభు మాట్లాడిన మాట, నా సన్నిధిని కూడా పంపిస్తాను, నువ్వు బయలుదేరి వెళ్ళు అన్నాడు. ఎప్పుడైతే ఆయన సన్నిధిని కూడా పంపిస్తాను ప్రభు చెప్పాడో, ఆ చెప్పబడిన మాటను బలంగా అతని హృదయాల్లో నాటుకొని, ఎప్పుడైతే ప్రభు సన్నిధి నాతో ఉంది కనుక ఇక దేవుడే చూసుకుంటాడు అన్నట్లుగా బయలుదేరి వెళ్ళినట్లుగా మనం చదువుతున్నాం. దాని ద్వారా దేవుడు మోసే జీవితంలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు మోసే ద్వారా దేవుడు చేయించినట్లుగా ఐగుప్తు దేశంలో ఎన్నో ఆయన అద్భుతాలు చేసినట్లుగా నీళ్లు మారటం కానివ్వండి, పేలు రావటం కానివ్వండి, కప్పలు రావటం కానివ్వండి, అలాగే కొన్ని అద్భుతాలు సూచక్రియలు మోసే ద్వారా దేవుడు జరిగించడానికి కారణం ఏంటంటే, మోసే విశ్వసించింది ఏంటనంటే ఆయన సన్నిధి నాతో ఉంది. దేవుని స్తోత్రం. కనుక ఏ మనుష్యుడు కూడా నాకు ఎంత మాత్రం కూడా హాని చేయడు, హానిలోకి నేను పొరపాటును కూడా వెళ్ళనన్న నమ్మకం అతని జీవితంలో ఉంది. మరి దేవుని సన్నిధిలో మోసే చేసినటువంటి ప్రార్థనకి దేవుడు జవాబు అనుగ్రహించాడు. మరి ఈరోజు మనం చేస్తున్న ప్రార్థనకి దేవుడు జవాబించి ఆయన సన్నిధి మనతో ఉందా లేదా, ఆయన సన్నిధి ద్వారా మనం మేలులు పొందుతున్నామా లేదా, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి ఆ కృప మన జీవితంలో ఉందా లేదని ఒకసారి మనం ఆలోచన చేస్తే, అదే దినవృత్తాంతాల గ్రంథం 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనంలో, నీవు ఆలకించి మమ్మల్ని రక్షించువదని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టిరి, నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడెను. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మరి మోసే చేసినటువంటి ప్రార్థనకి దేవుడు జవాబిచ్చాడు. దేవుడు జవాబిచ్చిన దాన్ని బట్టి మోసే వెళ్ళాడు. అతని జీవితంలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగాయి. మరి ఈరోజు మనం చేసినటువంటి ప్రార్థనకి ప్రభు జవాబు దయచేయాలి. ప్రభువు మనం అడిగినటువంటి ప్రతిదానికి ఆయన మన జీవితంలో అనేకమైన కార్యాలు చేయాలి అని అంటే, దేవుని బిడ్డలారా, మనకి కూడా ఒక పరిశుద్ధమైన స్థలం ఉంది. అది ఎలా ఉందనంటే, నీవు ఆలకించి మమ్మల్ని రక్షించుటకు పరిశుద్ధ స్థలమును కట్టిని. ఎవరు కట్టారు? పెద్దలు కట్టారు. దేవుని మందిరాన్ని అనేక మందికి దేవుడు ప్రేరేపణ కలుగు చేసి, ఆ ప్రేరేపణ ద్వారా భూమియు దాని సంపూర్ణత యెహోవాదే కదా. మరి యెహోవాది ఈ దేవుని మందిరము కట్టబట్టడానికి దేవుడు కొంతమందికి దర్శనాల ద్వారా భయము చేత బికబికమని పరిగెడుతూ, ఏమండి, అరణ్య మార్గమందు అలసిపోయిన వాడై ప్రాణభయముతో కొట్టుమిట్టులాడుతూ అలసి అక్కడ నిద్రించినప్పుడు దేవుడు ఆ చోట కనబడి, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదని ఆ స్థలమును దేవుడు పరిశుద్ధపరిచినట్లుగా, ఆ చోట మొదలైనటువంటి ప్రార్థనా మందిరాలు నేటి వరకు కూడా ప్రత్యక్షమై అనేకుల చేత కట్టబడుతున్నట్లుగా దాన్ని కట్టించిన వాడు ప్రభువే గనక, ఈరోజు విశ్వసించినటువంటి ప్రభు దగ్గరకు వచ్చినటువంటి మనందరి జీవితాల్లో ఉండవలసిన నమ్మకం ఏంటి అని ఆలోచన చేస్తే, మమ్ములను రక్షించుటకు
నీవు ఈ మందిరాలు కట్టావు కదా, మమ్మల్ని రక్షించడానికి ఈ ప్రార్థనా మందిరాలు మీరు ఏర్పాటు చేస్తున్నారు కదా. సొలొమోను అంత పెద్ద దేవాలయం కట్టినప్పుడు, దేవుని యొక్క సముఖమందు దేవాలయములో ఉన్నటువంటి వ్యక్తి అంత పెద్ద దేవాలయం కట్టినప్పుడు, అయ్యా నీవు వచ్చి ఈ మందిరంలో ఉన్నానంటే ఈ స్థలమందు చేయు ప్రార్థన నేను వింటానన్నాడు కదా. మరి ఈరోజు దేవుని మందిరాల్లోకి వచ్చి ఎంతవరకు మనల్ని మనం రక్షించుకోవడానికి, మనల్ని మనం ప్రాణభయము నుండి విడుదల పొందడానికి, మనల్ని మనం మన శరీరాల్ని ఎన్నో రకాలైనటువంటి అపవిత్రతల నుంచి విడుదల పొందడానికి ఎంతవరకు దేవుడి మందిరానికి రాగలుగుతున్నాం ఆలోచించేయండి. ఈరోజు మందిరాలు ఎన్నో, కొన్ని వేలుగాను కొన్ని లక్షలుగా ఉన్నాయి. విశ్వసించిన వారు అనేక మంది వెళ్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఆ ప్రార్థన ద్వారా మేలులు పొందుతున్నారు. కొంతమంది ఏదో టైం పాస్ కొద్ది వెళ్తున్నారు, తెరల ముందు కూర్చుంటున్నారు. వాళ్ళు ఎందుకు వెళ్తున్నారో తెలియదు, ఎందుకు వస్తున్నారో తెలియదు. కొంతమంది నమ్మకంతో వెళ్తున్నారు, దేవుడు వారి నమ్మకాన్ని ప్రకారంగా వారిని ఆశీర్వదిస్తున్నాడు. మరి ఈరోజు మనం కూడా దేవుడి మందిరంలో అడుగు పెడుతున్నాం. దేవుడు మన ప్రార్థనలు అన్నిటికీ జవాబు దయచేస్తున్నాడా లేదని ఆలోచన చేస్తే, మనం చేస్తున్న భక్తి మీదే మన ప్రార్థనా జీవితం ఆధారపడి ఉందని మనం గుర్తించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మనల్ని రక్షించాలి, దేవుడు మన ప్రార్థన వినాలి అంటే మనం ఏం చేయాలి? దేవుని మందిరంలో కష్టమైన నష్టమైన నిలబడగలిగినటువంటి వ్యక్తులంగా మనం మార్చబడాలి. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. మరి ఈరోజు దేవుని మందిరంలో మనం నిలబడగలుగుతున్నామా, త్రొట్టెలుతున్నామా? దేవుని మందిరంలోకి వచ్చి వ్యాకుల పడగలుగుతున్నామా లేదా? దేవుడు మాట్లాడేటువంటి ప్రతి మాటని మనం వినగలుగుతున్నామా లేదా? ఆడ పొద మండుచుంది కానీ పొద కాలిపోవట్లేదు, అగ్ని వస్తుంది చెట్టు కాలిపోవట్లేదు. ఏంటి విచిత్రం అని వెళ్ళాడు. ఆ పొదలో నుండి ఒక స్వరం వినబడుతుంది, నీవు నిలబడిన చోటు పరిశుద్ధమైనది, నీ చెప్పులిప్పి వచ్చి ఇక్కడ నిలబడు అని చెప్పినప్పుడు ఆ చెప్పులు విప్పాడు, వచ్చాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుని మందిరానికి మనం వస్తున్నాం. బలిపీఠము దగ్గర దేవుడు తన సేవకుని నోటు బోరగా ఉండి దేవుడు వాడుకుంటున్నాడు. ఆ మాటలు మనం వింటున్నామా? వినుట వలన విశ్వాసం కలుగుతుందని దేవుని వాక్యం చెప్తుంది. విన్నటువంటి వాక్యాన్ని బట్టి మన జీవితాల్లో ఎంతవరకు మనం మేలులు పొందగలుగుతున్నాం? దేవుని వాక్యం ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి కార్యక్రమంలో దేవుని యొక్క స్వరం వినబడుతుంది కదా. మరి దేవుడే స్వయముగా నిలబడి మాతో మాట్లాడుతున్నాడు కదా. మరి మాట్లాడుతున్న ప్రతి మాట నేను విని దాని ప్రకారం నడుచుకుంటే దేవుడు నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తాడు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. దేవుడు మాట్లాడేటువంటి ఒక ప్రత్యేకమైన స్థలం దేవుని మందిరమే కదా. మరి ఈ స్థలమునకు ఆయన పరిశుద్ధ నామం అని పేరు పెట్టబడింది కదా. ఆ స్థలములో నివసిస్తే ఆయన ప్రతిరోజు నాతో మాట్లాడతాడు కదా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాట్లాడడానికే కదా నేను వెళ్తున్నాను, ఆయన మాట్లాడితేనే కదా నేను జీవించేది. సాతానుగాడు యేసుప్రభు దగ్గరకు వచ్చి 40 రోజులు శ్రమల దినాలు యేసుప్రభు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఆకలితో ఉన్నాడని సాతాను గుర్తెరిగి ఆయన దగ్గరకు వచ్చి, ఇదిగో నువ్వు దేవుని కుమారుడివే కదా, దేవుని కుమారుడివే కదా, నీకు ఆకలేస్తున్నట్టుంది బాగా, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను అని అన్నప్పుడు ప్రభు అన్నాడు, అవును నేను దేవుని కుమారుడినే, నేను ప్రార్థన చేస్తే ఎన్ని అద్భుతాలు జరుగుతాయి అని ఈ రాళ్ళు రొట్టెలవునుగాక. సాతాను ముందు తను తాను తగ్గించుకోకూడదు కదా, గణపరుచుకోవాలి కదా. ఈ రాళ్ళు రొట్టెలవునుగాక అని రొట్టెలు చేసి తిన్నాడండి. పొరపాటును కూడా తినలేదు. ఆయన ఏమన్నాడు తెలుసా? మనుష్యుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు. ప్రైసలా. దేవుడు మాట్లాడే ప్రతి మాట వలన ఈరోజు ప్రతి మనిషి బ్రతుకుతున్నాడంటే అదేంటి? ఆయన మాట మాట్లాడితే ఈ భూమి మీద తింటం ఎందుకు? ఇంకా బిర్యానీలు ఎందుకు, వైట్ రైస్ ఎందుకు, చికెన్ ఎందుకు, మటన్ ఎందుకు, చేపలు ఎందుకు, ఈ వెరైటీస్ అన్నీ దేనికి? అంటే ఇక ఆయన వాక్యం వింటేనంటే శరీరానుసారంగా బ్రతకడానికి మనిషి తిండి తింటే
ఆత్మానుసారంగా మనము జీవించడానికి జీవము కలిగిన దేవుని మాటల ద్వారా మనం జీవాన్ని పోసుకుంటాం. హల్లెలూయా. మరి ఈరోజు ఆత్మీయంగా మనం బ్రతికి ఉన్నామా లేదా అనేది ఆలోచన చేస్తే దేవుని వాక్యాన్ని మనం ఎంతైతే వినగలిగి తినగలుగుతామో వాడు సజీవుల లెక్కలో నిలబడగలుగుతాడు. ఈ రోజున అనేక మంది ఆత్మీయంగా చనిపోతున్నారు. దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నారో తెలియదు, దేవుణ్ణి ఎందుకు ఆశ్రయించారో తెలియదు, యేసయ్య పరిశుద్ధమైన రక్తం చేత ఎందుకు కడగబడ్డారో తెలియదు. దేవుని సన్నిధిలో నిలబడలేనప్పుడు, దేవుని సన్నిధిలో కనబడలేనప్పుడు, దేవుని సన్నిధి అంటే ఆసక్తి లేనప్పుడు ఈ రోజున ప్రభు సన్నిధికి మనం ఎలా రాగలుగుతాం? ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచేది దేవుడు కదా. మరి నీ జీవితంలో ఏముండాలి? మన రోడ్డు అమ్మటి వెళ్తూ ఉన్నప్పుడు సర్కస్ వాళ్ళు సర్కస్ వాళ్ళు కొన్ని సర్కస్లు చేస్తారు. ఆసక్తి ఉన్నవాడు చూస్తాడు, ఆసక్తి లేనివాడు మరి ఎప్పుడు చూసే కదా అని వెళ్తాడు. కానీ కొన్ని విచిత్రాలు జరిగినప్పుడు మనం అలాగే ఆశ్చర్యపోయి స్టన్ అయి చూస్తూ ఉంటాం. అది కొన్ని అద్భుతాలు జరుగుతాయి. మోసే జీవితంలో కూడా గొర్రెలు కాచుకుంటున్నప్పుడు జరిగిన అద్భుతం ఏంటంటే కొండ మీద పొద మండుచుండెను. ఆయన ప్రత్యక్షంగా చూసింది ఏంటంటే ఆ పొద పచ్చగానే ఉంది. ఆ పచ్చగా ఉన్న దానిలో నుండి ఎర్రని బగ మండుతున్న ఆ మంట కనబడుతుంది. ఇది ఒక వింత. గొర్రెల మందను అక్కడ పక్కన పెట్టి చిన్నగా కొండ ఎక్కి వెళ్ళినప్పుడు ప్రభు అతనితో మాట్లాడుతున్నాడు. ఈ రోజున మనం కాసేటువంటి ప్రతిదీ కూడా కుటుంబాన్ని కాయొచ్చు, పిల్లల్ని కాయొచ్చు, రక్త సంబంధికులను కాయొచ్చు, మన జీవనోపాధి కోసం ఏదైనా మనం చేయొచ్చు. కానీ నీవు దాన్ని విడిచి దేవుని మందిరం ఉందని గుర్తెరిగి వస్తే ప్రభు నీతో మాట్లాడడానికి ఇష్టపడతాడు ఆయన. హల్లెలూయా. అవేవి కాకుండా నా గొర్రెల మందే నాకు ఇంపార్టెంట్, నా కుటుంబమే నాకు, నా బంధువులే నాకు, నా జీవితమే నాది, నా వ్యాపారమే నాది, నా ఉద్యోగమే నాది, నా పరిస్థితి నాది, నా స్థితిగతులు నాయి, ఇక ఒకరితో పనే ఉంది అని ఒకవేళ నీవు అనుకుంటే ఇక దేవుని మందిరంలో అడుగుపెట్టేటువంటి ఆ స్థాయి నువ్వు కోల్పోయినట్టే. ఎప్పుడైతే దేవుని మందిరాన్ని గురించిన ఆలోచన నీ జీవితంలో లేదో అప్పుడు నువ్వు ఆత్మీయలో చనిపోయావని అర్థం. ఈరోజు అనేక మంది దేవుని వాక్యాన్ని వెనక ఆత్మీయంగా మరణిస్తున్నారు. కొంతమంది తింటారు, బలంగా తినేవాళ్ళు ఉంటారు, లైట్గా తినేవాళ్ళు ఉంటారు. తిన్నవాళ్ళు బలంగా ఉంటారు, లైట్గా తిన్నవారు శక్తిహీనులుగా మనకు కనబడుతూ ఉంటారు. అందుకని మరొకసారి రాయబడింది కీర్తన గ్రంథం 104:13 ఇంకొక చక్క మర్మయుక్తమైనటువంటి మాట మనకు కనబడుతుంది. కీర్తన గ్రంథం 104:13 104:13 అదే చదవండి. తన గదిలో నుండి ఆయన తన కొండలకు జలధారలనిచ్చును, నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది. ఎవని క్రియల ఫలము చేత? దేవుని గదిలో నుండి వచ్చే జలధారలను బట్టి భూమి ఏం చేస్తుందంట? తృప్తిపరచబడుతూ ఉన్నది. దేవుని స్తోత్ర. దేవుని మందిరంలోకి మనం వస్తే దేవుడు మనతో మాట్లాడటమే కాకుండా, ఆయన మన యొక్క ఆహారము పెట్టడమే కాకుండా, ఆయన గదిలోనూ ఉన్నటువంటి ఆ జీవధారల ద్వారా మనల్ని దేవుడు తృప్తిపరుస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. ఇది ఎప్పుడు జరుగుతుంది? దేవుని మందిరంలో నిల్చున్నప్పుడు కదా. దేవుని మందిరంలోకి వచ్చి మనం కనబడ్డప్పుడు కదా, దేవుని మందిరంలో మనం ఉన్నప్పుడు కదా. ఆయన సన్నిధి మనతో రావాలంటే ఆయన సన్నిధిలో ఉండడానికి ఇష్టపడాలి. ఆయన సన్నిధిలో నుండి వచ్చుచున్న మాటల వల్ల జీవించడం నేర్చుకోవాలి. ఆయన గదుల్లో నుండి వచ్చుచున్నటువంటి ఆ జీవధార దాన్ని త్రాగటం నేర్చుకోవాలి. దాన్ని బట్టే కదా మనం బలపరచబడేది. ఆయన సన్నిధిలో మనం నిలబడకుండా, ఆయన సన్నిధిలో మనం నివసించకుండా ఇక మనం తృప్తిపరచబడాలి, మన జీవితంలో మేలు పొందాలి, మన జీవితంలో ఆశీర్వాదం ఉండాలి. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి,
దేవా మాకు తోడుగా ఉండంటే ఆయన ఆడుంటాడండి? ఉంటాడా? పొర్రపాటును కూడా ఆయన ఉండడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున అనేక మంది జీవితాల్లో దేవుని యొక్క సన్నిధి కూడా ఉండకపోవడానికి కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో కనబడకపోవటాన్ని బట్టి, దేవుని సన్నిధిలో నివాస యోగ్యంగా దేవుని సన్నిధిని మార్చుకోకుండా ఉండటాన్ని బట్టి దేవుని సన్నిధిలో నుంచి కొంతమంది పారిపోతున్నారు. ఓ సేవకుడి దగ్గర ఒకసారి జరిగిన విషయం ఏంటంటే, సేవకుడు చాలా భక్తి కలిగిన వాడు. సేవకుల దగ్గర కొంతమంది అసిస్టెంట్లుగా పిల్లలుగా ఉంటారు. అసిస్టెంట్లుగా పిల్లలుగా ఉన్నటువంటి వారు సేవకుడు ఇలాగే మందిరంలో ఉంటే సేవకుడు ఆ గదిలో కూర్చొని బైబిల్ చదువుతాడు, ప్రార్థన చేస్తాడు, దేవునితో మాట్లాడి చూడంటే ఆయన దగ్గర ఉన్నటువంటి అసిస్టెంట్లు ఆయనతో పాటు ఆయన పక్కన కూర్చుంటారండి. పొరపాటును కూడా ఎవరు కూర్చోలేరు కదా. అందుకని ఆ గుమ్మం దగ్గర వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే, అయ్యా పాస్టర్ గారు ఖాళీగా ఉంటే పిలుస్తాడు, ఏమంటే పాస్టర్ గారు అండి మరి పలానా వాళ్ళు వచ్చారండి. ఇప్పుడు ప్రార్థనలో ఉంటే మా సేవకుడు ప్రార్థనలో ఉన్నాడండి, మీరు తర్వాత రండి అని చెప్తాడు. ఇలాగే జరుగుతున్నటువంటి ప్రవక్తల కాలంలో జరుగుతున్న విషయం ఏంటంటే, ఆయన గదిలో కూర్చొని ప్రార్థన చేసుకుని అతను గురించినటువంటి కీర్తి ఆ దేశం అంతా వ్యాపించింది. వ్యాపించినప్పుడు ఆ రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజు అతనికి ఒక చిన్న పిల్ల సమాధానం చెప్పింది, అమ్మా నేను 2 సంవత్సరాల నుంచి మీ ఇంట్లో నేను పనికి వస్తున్నాను, మరి రాజుగారు ఎప్పుడు కనపడలేదు, నువ్వే అందరికీ సమాధానం చెప్తున్నావు, పంపిస్తున్నావు అని చెప్పేసానంటే ఆమె ఏం మాట్లాడలేదు. ఆ నోట ఈ నోట చిన్నపిల్ల అడిగిందండి. అడిగేసరికి నీకు ఇంత తెలియదా, ఇన్ని రోజుల నుంచి వస్తున్నావు పని చేయడానికి, మన రాజుగారికి తెల్లని కుష్టి వచ్చింది, అందుకని ఆయన కనబడరు, రాజుగారు కదా, అదే సామాన్య మనిషి అయితే వెలివేయబడాలి, ఆయన రాజుగారు కాబట్టి ఒక గదిలో ఉన్నాడమ్మా. ఆ విషయం తెలుసుకున్న ఆ చిన్నది ఏం చేసిందంటే, రాణి దగ్గరికి వెళ్ళమ్మా నీకు విషయం చెప్తాను, మీరేమీ నన్ను అనొద్దు, రెండో విషయం ఏంటంటే మీరు చేశారంటే మీ జీవితంలో మేలు జరుగుద్ది, చెప్పు చిన్నపిల్ల కదా అన్నట్లుగా అడిగేసరికి చెప్పిందమ్మా, మేము వెళుతున్న మందిరం ఉందే, ఆ మందిరంలో మాకు సేవకుడిగా పిలువబడుతున్న ఓ సేవకుడు, ఆయన భక్తి కలిగిన దైవజనుడు, ఆయన ప్రార్థన చేస్తే పోని సమస్య అంటూ ఉండదు, దయచేసి మన రాజుగారిని తీసుకెళ్ళి ఆయన ఎదుటి కనుక ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప అద్భుతం చేస్తాడు, కనుక ప్రార్థన చేయిద్దాము, విశ్వాసంతో రండమ్మా అని అంటే, ఎక్కడో చిన్న నమ్మకంతో రాజుగారిని తీసుకొని వెళ్దామని చెప్పేసి అని రాజుగారిని తీసుకొని బయలుదేరి వెళ్ళే ముందు ఆ సేవకుడికి ఇంటిమేషన్ ఇచ్చాడు. ఎందుకంటే రాజుగారు వస్తున్నారంటే వెళ్ళే వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తారు కదా. ఇంటిమేషన్ ఇచ్చేసరికి ఆ ఇంటిమేషన్ తీసుకొని రాజుగారు బయలుదేరి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన అనుకున్న విషయం ఏంటంటే, నేను రాజుగారిని నాకు ఏదన్నా బలహీనత ఉన్నా కానీ దాన్ని లెక్క చేయకుండా బహుమానాల కోసం వాటి కోసం వీటి కోసం ఎదురు చూస్తారు అని చెప్పేసి అనుకొని ఆయన వచ్చేసరికి ఈ దగ్గర ఉన్నటువంటి వ్యక్తికి ఏం చెప్పాడంటే, ఇదిగో పలానా రాజుగారు వస్తున్నారు, ఆ రాజుగారిని యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునగమని చెప్పు, నా దగ్గరికి రానంత అవసరం లేదు అన్నాడు. ఏననుకున్నది ఏంటి, నేను వెళ్ళంగానే ఆయన లేచి నిలబడి నాకు ప్రార్థన చేస్తాడేమో, అద్భుతం చేస్తాడేమో, ఓం భీం పుట్ పుష్ అంటాడేమో, అప్పుడు నా వ్యాధి పోద్ది అని అనుకొని అంత ఎక్స్పెక్టేషన్ చేసి వెళ్ళాడు. తీరా ఈ ఒక వ్యక్తి అసిస్టెంట్ వెళ్ళి, అయ్యా మా దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే నేను వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునగమన్నాడయ్యా. సహసిద్ధంగా ఇక్కడ ఒకటి మీరు ఆలోచన చేయండి, రాజుగారు వచ్చుచున్నప్పుడు దైవజనుడు ఆ మాట చెప్తున్నప్పుడు ఈ అసిస్టెంట్ ఏం చేయాలి? రాజుగారు వస్తుంటే కనీసం నువ్వు వెళ్ళి మర్యాద చేయొద్దు. ఈ రోజున కొంతమంది సేవకుల దగ్గర ఉంటారు, ఇక్కడ కాదు ఎక్కడైనా ఉండేటువంటి విషయం ఏంటంటే, ఎవరైనా ఎమ్మెల్యే వస్తున్నప్పుడు, ప్రెసిడెంట్ వస్తున్నప్పుడు, ఎంపీటీసీ వస్తున్నప్పుడు, లేకపోతే ముఖ్యమైన నాయకులు వచ్చేటప్పుడు ఈ సేవకుడే వెళ్ళి వాళ్ళని తీసుకొని వచ్చేటట్లుగా ఈ సంఘ పెద్దల పెత్తనాలు ఉంటాయి. అలాంటి వారి సంఘాలు పొరపాటును కూడా దీవించబడినట్లుగా చరిత్రలో లేదు. సేవకుడి మాటకి ఏ సంఘం అయితే లోబడుతుందో,
సేవకుడి మాటకి ఏ కుటుంబం అయితే లోబడుతుందో, సేవకుడి మాటకి ఏ వ్యక్తి అయితే శిరస వహిస్తాడో, దేవుడు ఆ కుటుంబాన్ని, ఆ వ్యక్తులని దేవుడు నిండు నూరంతలుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అలాగే అవిధేయులుగా ఎవరైతే ఉంటారో దేవుడు ఆ కుటుంబాన్ని పొరపాటును కూడా పట్టించుకోడు. కారణం ఏంటంటే, నా సేవకుడి మాటను నేను రూఢిపరుస్తాను కదా, నా సేవకుడి మాటను నేను లెక్క చేస్తాను కదా. మరి సాక్షాత్తు దేవుడే సేవకుడికి అంత విలువిస్తే, ఈ రోజున సంఘములో విశ్వాసులుగా పిలువబడుతున్న సంఘ బిడ్డలు ఎంతవరకు ఆయనకు లోబడి ఉంటున్నారు చెప్పండి? ఎంతవరకు ఆయనకు భయపడి ఉంటున్నారు చెప్పండి? యవనస్తులే కావచ్చు, పెద్దలే కావచ్చు, వృద్ధులే కావచ్చు, స్త్రీలే కావచ్చు, పురుషులే కావచ్చు, పరిగెత్తుకుంటూ వెళ్ళి మా సేవకుడు యోద్ధా నదిలో మునిగిపడేసరికి ఇంత కోపం వచ్చేసింది. మా దేశం, మా ఊర్లో లేవా నదులు? తర్వాత మంది, అయ్యా ఆయన ఎందుకు చెప్పాడో, ఒకసారి చెయ్యి. ఒకసారి మునిగాడు, రెండోసారి మునిగాడు, మూడోసారికి, నాలుగోసారికి, ఐదోసారికి మునిగి లేచినప్పుడల్లా కోపం వస్తానే ఉంది. చేసేదేం లేక మునుగుతానే ఉన్నాడు. 7వసారి మునిగి లేచినప్పుడండి అతని దేహము పసిపిల్లవాని దేహము వలె మార్చబడిందంట. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈరోజు మాట వినుటలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు ఒకసారి గుర్తించండి. కోపంతో ఆ వ్యక్తి తిరిగి వెళ్ళిపోయి ఉంటే ఆ కుష్టి నుంచి విడుదల పొందేవాడా? కాదండి. తర్వాత రాజుగారు సంతోషం చేసి అతనికి ఏదైనా, నా జీవితంలో మేలు చేసినందుకు ఏదైనా బహుమానం ఇద్దామని వచ్చేసరికి, బహుమానం అక్కర్లు, ఏమక్కర్లు, ఇంటికి వెళ్ళిపోమని అన్నాడు. ఈ వ్యక్తి ఏం చేశాడు తెలుసా? అంతటి యోగ్యమైన పాత్రకి, అంత సేవకుడికి అసిస్టెంట్గా ఉన్నటువంటి ఈ వ్యక్తి ఏం చేశాడు తెలుసా? మా సేవకుడికి ఏం తెలుసు అండి? మా సేవకుడికి ఏం తెలుసు? డబ్బు విలువ ఏం తెలుసు? బంగారం విలువ ఏం తెలుసు? వజ్రాల విలువ ఏం తెలుసు? ఆయన ఓ బోలమంట ప్రార్థన అంటాడు. మా సేవకుడు తీసుకొని రమ్మన్నాడండి చెప్పకుండానే. అప్పుడు దైవజనుడు బయటకు వచ్చి అతను శపించినట్లుగా, ఎందుకంటే తన పేరు వాడుకున్నాడు కాబట్టి. ఈ రోజున అనేక మంది సేవకుల పేరును అడ్డం పెట్టి అనవసరంగా మాట్లాడేవాళ్ళు అనేక రకాలుగా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో ఆయన సన్నిధిలో నిలబడవలసిన నీవు నిలబడకుండా లేనిపోని అశాశ్వతమైన వాటి కోసం నువ్వు పరుగులెడితే నీ జీవితం స్పాయిల్ అయిపోద్ది. నీ జీవితంలో ఏ మేలు పొందలేవు. అతనికి పోయినటువంటి కుష్టి ఇతగాడికి వచ్చినట్లుగా. కారణం ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో నిలబడవలసిన ఈ గెహజీ దేవుని సన్నిధిలో నుంచి ఎప్పుడైతే బయటికి వెళ్ళాడో, ఎప్పుడైతే బయట వాటిని ప్రేమించాడో, వాళ్ళకి వీళ్ళకి పోయినటువంటి ఆ కుష్టి మొత్తం ఈతగాడికి వచ్చేసింది. కొంతమంది జీవితంలో కొంతమంది కూడా మా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుంటారు. అయ్యా మా శరీరంలో బలహీనతలు ఉన్నాయి. ఎప్పుడైతే ఆ శరీర బలహీనతలను బట్టి ప్రార్థన చేయించుకుంటారో నమ్మకంతో వారి జీవితంలో ఉన్న వ్యాధులు పోయినట్లుగా, ఎప్పుడైతే మరల వాళ్ళు అవిధేయతలోకి వచ్చారో అప్పుడు మరల పోయిన బలహీనతలు మరలా వాళ్ళ జీవితాలు సంభవించినప్పుడు ఏముందండి, పోయింది మరలొచ్చింది. దేన్ని బట్టి పోయింది? ప్రార్థన బట్టి పోయింది. నీ అవిధేయతను బట్టి మరలా తిరిగి వచ్చినప్పుడు దానికి ఎవరు బాధ్యులు? దానికి ఎవరు బాధ్యులు? ఒక అన్న ఆయన దగ్గరకు వచ్చాడు. అయ్యా నా శరీరం అంతా తెల్లటి పొడలు వచ్చినాయి అయ్యా, ప్రార్థన చేయనంటే, ప్రార్థన చేసి నూనె ఇచ్చి నువ్వు రాసుకో, దేవుడు స్వస్థపరుతాడు, దాన్ని బట్టి నువ్వు మందిరానికి రా, దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడని చెప్పినప్పుడు రాసుకున్నప్పుడు ఆ తెల్లటి పొడలు మచ్చలన్నీ కూడా శరీరం అంతా ఉన్నాయి, అంతా కూడా పోయింది. దేవుడి మందిరానికి వచ్చాడు. ఎప్పుడైతే ఆ దేవుడి మందిరానికి వస్తున్నప్పుడు కొంత ఉద్యోగరీత్యా తన శరీరంలో, ఉద్యోగం చేసినప్పుడు ఎవరికైనా పని చేసుకున్నప్పుడు శరీర బలహీనత రాదా? వస్తుందా రాదా? మా శంషదాకు రోజు పొలానికి వెళ్ళిందంటే 2 రోజులు లేగదు. ప్రైజ్లా చెప్పండి గట్టిగా హల్లెలూయా. 2 రోజులు లేగలేదు. ఈ శరీర బలహీనత పని చేసినప్పుడు వస్తుంది. నేనంటాను, అయ్యా నువ్వు కష్టపడి పని చేసి అంత దూరం జర్నీ చేసినప్పుడు శరీరపు అలసట అది ప్రతి మానవానికి వచ్చేదే. కానీ దానిని బట్టి నువ్వు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసావంటే
దేవుడు ఊరుకోడయ్యా. కష్టమైనా నష్టమైనా ప్రభువుని మనం ఆరాధిస్తేనే కదా మన జీవితాలు బాగుపడేది. నీకు బాగున్నా బాగోపోయినా నీ కుటుంబ పోషణ కొరకు వెళ్తున్నప్పుడు అలాగే దేవుని సన్నిధికి కూడా రావాలయ్యా అని అంటే, ఏమంటే మా శరీర బలహీనతలు మాకు తెలియదు అన్నట్లుగా కొంచెం అవిధేయంగా ప్రారంభించాడు. నా మీద కోపంతో మందిరం మానేశాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధికి అతగాడు దూరం అయ్యాడో, పోయినటువంటి ఆ తెల్లటి పడమచ్చలను వచ్చాయి. ఏంటి ఆయన చేసిన మేలు? దేవుడు చేసిన మేలేంటి? దేవుడు చేసిన కార్యం ఏంటి? లేదు అని ఎదురు తిరిగాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటికీ ఆ తెల్లటి కోయిన దానికంటే రెండింతలకు వచ్చింది. దేవుని సన్నిధిలో మనం నిలబడినప్పుడు దేవుడు మన పట్ల గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ గొప్ప కార్యాలు మన జీవితంలో ఉండాలంటే దేవుని సన్నిధిలో మనం నిలబడాలి, దేవుని సన్నిధిలో మనం నివసించాలి. అప్పుడు మన జీవితంలో ఏ సమస్య ఎటువంటిది మనకు ఉండదు. మన అవిధేయతను బట్టి పోయిన దరిద్రం అంతా మళ్ళా తెచ్చుకుంటే ఆ దేవుని యొక్క ఆ శాపం కాదు. దేవుడు మౌనంగా ఉన్నాడు అంతే. దేవుని మహిమ కలుగును గాక. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథం 63:9. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధిని వారి దూత, దేవునికి మహిమ కలుగును గాక, ఆయన సన్నిధిని దూత వారిని రక్షించెను. దేవునికి మహిమ కలుగును గాక. రెండోది ఏంటంటే, దేవుని సన్నిధిలో మనం ఉండటం ద్వారా ప్రియ దేవుని బిడ్డారా, మన బాధ దేవుని బాధగా ఫీల్ అవుతాడు. బాధలు మనకు వచ్చినప్పుడు ప్రభు సన్నిధిలో మనం అడుగుపెట్టినప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా? నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నీ హృదయ వాంఛలు తీర్చువాడు. మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను బట్టి ఇంటికాడ కూర్చొని ముక్కులో చీముడు వచ్చిందా ఆగి ఆడవటం కాదు. ఈరోజు ఏదైనా బాధ వచ్చింది అనుకో, నా బాధ నీకేం తెలుసు, నా తలనొప్పి నీకేం తెలుసు, నా నడుము నొప్పి నీకేం తెలుసు, నా కాళ్ళ నొప్పి నీకేం తెలుసు, నాకున్న శరీర బలహీనతలు నీకేం తెలుసు అని చాలామంది అవిధేయమైన మాటలు మాట్లాడుతూ ఉంటే దేవుని వాక్యం చెప్తుంది, వారి యావత్ బాధలో ఆయన ఆ బాధను పంచుకున్నాడు. ప్రైజలా, నీకు బాధ వచ్చింది, ఆ బాధను బట్టి కూడా నువ్వు మందిరానికి వచ్చావు. ఆ బాధను ప్రభు చూశాడు, ఒరే ఈ బాధలో కూడా ఈమె నా సన్నిధికి వచ్చిందే అని నీ బాధలో ఆయన పాలు పంచుకుంటాడంట. దేవుని స్తోత్ర, హల్లెలూయా. తర్వాత ఆయన సన్నిధిలో ఉన్నటువంటి దూత ఏం చేస్తుంది తెలుసా? ఆ బాధను పంచుకున్నప్పుడు, అరే నా దేవుడు వారి బాధను పంచుకున్నాడేంటి అని వీరి బాధలను దేవుడు తీసేయడానికి కృప చూపుతాడు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ రోజున వారు పడుతున్నటువంటి బాధ వాళ్ళే పడతారు, దివారాత్రులు పడతానే ఉంటాడు. జ్వరం వచ్చింది, దేవుని మందిరానికి జ్వరంతో రాలేకపోయాం. ఇప్పుడు నువ్వు జ్వరంతోనే ఇంటికాడ పడుకున్నావు అనుకో, ఎవరో వస్తారు, 4 ఇండిషన్లు పడుతున్నారు, 4 టాబ్లెట్లు గొంతులు వేస్తారు, తగ్గితే తగ్గొచ్చి లేకపోతే లేదు. కానీ ఈ బలహీనతను బట్టి నువ్వు లెక్క చేయకుండా ప్రభు సన్నిధికి వచ్చి, ప్రభువా నా బలహీనత అయినా నేను లెక్క చేయకుండా నీ సన్నిధికి వచ్చాను, విడిపించగలిగిన వాడివి నీవే. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. అని నువ్వు దేవుని సన్నిధిలో చిన్న మొక్కుబడి చేసుకున్నావు అనుకో, ఆయన నేను రక్షించడానికి సమర్థుడు. యేసు ప్రభు ఈ భూమి మీద సంచరిస్తున్నప్పుడు ఆయన చేసినటువంటి కార్యం ఏంటంటే, అందరి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ప్రతి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. పిలిచిన వాళ్ళ ఇంటికి వెళ్తాడు, పిల్లల వాళ్ళ ఇంటికి వెళ్ళడం. అయ్యా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయంటే శుభ్రంగా వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తాడు. ఎందుకనంటే పిలవకుండా వెళ్ళామనుకో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, పిలవకుండా వెళ్ళామనుకో వాళ్ళ పరిస్థితులు వాళ్ళకే ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక, చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుకని ఒకసారి ఏం జరిగింది, పేతురుకి అప్పుడు ఇల్లు లేదు. పేతురు అన్నాడయ్యా, ఇంతకాలం నీతో నేను తిరుగుతున్నాను కదా, కాస్త మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయి, మా జీవితంలో ఏదైనా అద్భుతం జరుగుద్ది.
యేసుప్రభుని పిలవగానే యేసుప్రభు వెళ్ళాడు. మరి తనకు భార్య గురించి బైబిల్లో రాయబడలేదు. వెళ్ళగానే యేసుప్రభుకి నీళ్ళు ఇవ్వడానికి ఏదైనా చేయడానికి కానీ వాళ్ళ అత్తకు బాగోల, జ్వరంతో ఉంది. జ్వరంతో ఉన్నప్పుడు మంచినీళ్ళు ఇవ్వాలన్నా, టీ పెట్టాలన్నా, కాఫీ పెట్టాలన్నా లేవలేని పరిస్థితిలో ఉంది. యేసుప్రభు చూశాడు, వారు ఇంటికి వస్తే నీళ్ళు ఇచ్చే దిక్కు కూడా లేదు. ఏంటని చెప్పి చూస్తే పేతురు, ఏంటి ఇంట్లో ఎవరు లేరంట. అయ్యా మా అత్త జ్వరంతో ఉందయ్యా. భార్య గురించి చెప్పలే అక్కడ, మా అత్త జ్వరంతో ఉందయ్యా, ఆ ఉంటే కనుక పరిచయం చేసేది బాగుంటుంది. యేసుప్రభు ఆమె మీద చేతులుంచగా, ఏముంచాడు? చేతులుంచగా జ్వరము ఆమెను విడిచెను. ప్రభువుకు మహిమ కలుగును గాక. అప్పుడు ఆమె వెంటనే లేచి, ఏం జరిగింది తెలుసా? వెంటనే లేచి ప్రభుకి పరిచర్య చేయుచుండెను. దేవుని స్తోత్ర. యేసు ప్రభు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఏమి చేసేవాళ్ళు లేరు అక్కడ. బాధపడ్డాడు, వేదన చెందాడు. అయ్యో నా ప్రభుకి నేనేమి ఇవ్వలేకపోతున్నాను, నా ప్రభుకి నేనేం చేయలేకపోతున్నాను, ఏంటి ప్రభు అని అన్నప్పుడు ఆమె ఆత్మని ప్రభు స్వస్థపరిచినట్లు ఈ రోజున నీ బలహీనతను కూడా నువ్వు లెక్క చేయకుండా ప్రభు సన్నిధిలోకి వచ్చి అలా కూర్చుంటే చాలు. చేతులుంచినప్పుడు ఎలాగైతే జ్వరం పోయిందో, ఆయన హస్తము నీ మీదకు దిగినప్పుడు దేవుని దూత నీ దగ్గరకు వచ్చి నిన్ను ముట్టినప్పుడు నీలో ఉన్న ప్రతి బలహీనతలు పోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు రోగం వచ్చింది, నాకు బలహీనత వచ్చింది, నేను లేకపోతున్నాను. యాకోబు భార్యలాగా ఏమన్నా విగ్రహాలను ఏమన్నా దుబ్బుకొచ్చావా నాన్న? అంతా ఎతికావు కదా. అంతా ఎతికాను, నువ్వు కూర్చున్న టెంక కింద ఏమన్నా ఉన్నాయేమో. నేను ఇప్పుడు లేగలేను కదా, నేను అంత అసలుకే బద్దకసరాలని నీకు తెలీదా? కూర్చున్న ప్లేస్ నుంచి లేగలేదు, అంత బద్ధకం. కొంతమంది చూడండి, కూర్చున్న ప్లేస్లో కూర్చున్నట్టే ఉంటారు, ఫెవికిక్ యాడ్ ఇచ్చినట్టు, పొరపాటున లేగోరు. ముచ్చళ్ళు పెట్టమని బ్రహ్మాండంగా మందిరంలో కూర్చోమానండి, ఆ కాలు ఇట అంటారు, ఈ కాలు ఇట అంటారు, ఇట అంటారు, అట అంటారు. మందిరంలో ఏదో ఒక గంటకే కట మీద కూర్చొని బ్రహ్మాండంగా మీటింగ్ వేయమను. వాన వచ్చినా, మంచు పడ్డా, ఎండొచ్చినా ఆ మీటింగ్ అవ్వదు. కనీసం బండిలో వెహికల్స్ వెళ్తే ఆ దుమ్మంతా నోట్లో పడ్డా కానీ ఎట్ట అంటారు, కానీ పొరపాటున లేకూరు ఉంటాను ఆ బ్యాచ్. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కానీ ప్రభు సన్నిధికి రావాలంటే మాత్రం ఆ దెయ్యం రానిది. దేవుని మందిరంలో నివాసం చేయాలంటే మాత్రం ఆ దెయ్యం రానిది. ఏ దెయ్యం అది? దేవుని మందిరానికి రానియకుండా చేసే దెయ్యం. మరి అది ఏ దెయ్యమో? ఆ దెయ్యాల నుంచి మన సంఘస్థులు విడుదల పొందును గాక. డబ్బు దెయ్యమా? ఉద్యోగ దెయ్యమా? వంట దెయ్యమా? టీవీ దెయ్యమా? ఏ దెయ్యం? ఈ రోజున ఏ దెయ్యం నిన్ను పట్టి పీడిస్తుందో యేసు నామములో దాని నుంచి విడుదల పొందుదువు గాక. దాని నుంచి ఈ దేవదూత వచ్చి నిన్ను రక్షించును గాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుకని నువ్వు వచ్చి ప్రభు సన్నిధికి వచ్చి ఏం చేయాలి? బాధపడాలి. కొంతమంది జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా, కాళ్ళు కట్టుకొని ఉద్యోగం వెళ్తారు. కానీ చిన్న బలహీనత అంటే అదొక మూడు, అది లేకపోతే మందిరంలో అడుగు పెట్టరంట. 114 కీర్తన 7వ వచనం. 114 కీర్తన 7వ వచనం. భూమి ప్రభు సన్నిధిని అనగా యాకోబు దేవుని సన్నిధిని వణుకుము. చాలండి. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? భూమి అంటే మనుషులు. ఓ మనుషులారా, యెహోవా సన్నిధిని మీరేం చేయాలి? భయపడటం నేర్చుకోండి. మీ బాధ ఆయనతో చెప్పే ముందు మీరు ఆయన సన్నిధిని గురించినటువంటి ఒక భయం నీ జీవితంలోకి రావాలని ప్రభు ఆశపడుతున్నాడు. యాకోబు దేవుని మందిరంలో ఒక భయం. ఎందుకనంటే యాకోబే కదండి మందిరానికి మొట్టమొదటి పునాది వేసింది. హల్లెలూయా. యాకోబే కదా దేవుని మందిరానికి ఇది దేవుని మందిరమే కానీ
వేరొకటి కాదు. భయపడ్డాడు. అక్కడ తలగడగా రాయి చేసుకుని అలా పడుకున్నప్పుడు దర్శనములు దేవదూతలు భూమికి ఆకాశానికి నిచ్చెన వేసి ఎక్కుతూ దిగుచూ ఉన్నప్పుడు ఆ దర్శనాన్ని చూసి ఈ దేవుని మందిరం, దేవుని ప్రజలు ఇక్కడికి వచ్చి వెళ్తున్నారు. అయ్యో గడగడగడమని వణికిపోయి రాయిపాతి నూనె పోసి ప్రార్థన చేసి దాన్ని స్థాపితం చేశాడు. అందుకని అంటున్నాడు, మీరు దేవుని సన్నిధిని బట్టి వనకండి. దేవుని సన్నిధికి భయపడకుండా ఎంతకాలం ఉంటావు? దేవుని సన్నిధికి లోపడకుండా ఎంతవరకు నువ్వు జీవిస్తావు? దేవుని సన్నిధి అంటే దేవుని సన్నిధి అన్నా మనుషుని జీవితంలో భయం లేకపోవడం అది ఎంతైనా మంచిది కాదు. అయ్యో నా దేవుని మందిరానికి ప్రజలు వెళదామన్నప్పుడు నా పణాలు వదిలి నువ్వు పో అన్నారా? ఏమో ప్రార్థన టైం అవుతుంటే ఇంకా మందిరానికి రాలేదండి, 2 బట్టలు ఉతికేసి వస్తాలే పో. ఇప్పుడే పొయ్యి మీద పెట్టాను. ఏంటిది అది? చేపలు. అవి ఉడకొద్దా? ఇప్పుడే కుక్కర్లో పెట్టిందంటే ఎముకలు. అవి ఉడికేసరికి ఎన్ని విజిల్లు రావాలి? దేవుని మందిరం విషయంలో ఎవరు అజాగ్రత్తగా ఉంటారు, దేవుడు వారిని ఆశీర్వదించడండి. అది వాస్తవం. కానీ ఇక్కడేమన్నాడు కీర్తన, యాకోబు దేవుని మందిరమును గురించి మీరు వనకండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈరోజు దేవుని మందిరం అంటే దేవుని బిడ్డలారా మనం భయపడటం వనకటం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిని అంత ప్రేమించాలి. దేవుని సన్నిధిని అంత దేవుని బిడ్డలారా ఆ దేవుని మందిరం పట్ల అంత ప్రేమ నీ జీవితానికి కలగాలి. ఎందుకనంటే ఈ సంఘం కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి చూస్తే అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? ఆయన సంఘం కోసం ప్రాణం పెట్టాడు కనుక మీ సొంత కార్యములనే కాక క్రీస్తు కార్యములను కూడా మీరు చేయాలని ఉంది. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చేసిన ఇంట్లో పనులు అవ్వో. ఆడవాళ్ళు కొంతమంది ఖాళీగా ఉంటే చూడండి, అరమరలో అన్నీ తెస్తారు, మళ్ళీ చదువుతారు, ఎందుకో తెలియదు. అర మీద అన్నీ తెస్తారు, కడుగుతారు, మళ్ళీ తీసుకెళ్ళి పెడతారు, ఎందుకో తెలియదు. ఏంటంటే ఖాళీగా ఉండి ఏం చేయలేక అంట, అంతేనా? అందుకని ఖాళీగా ఉండకుండా ఏం చేయాలి? ప్రభు మందిరానికి వచ్చి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. దేవుని మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు కూడా మనం చెల్లించడం నేర్చుకోవాలి. చివరిగా కీర్తన గ్రంథం 95వ అధ్యాయం 2వ వచనం. కీర్తనల గ్రంథం 95వ అధ్యాయం 2వ వచనం. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు. ఎవరి పేరట? దేవుని పేరట సంతోషగానము చేయుదుము. దేవుని స్తోత్ర. ఈ కీర్తనాకారుడు చక్కగా వివరించున్న మాట ఏంటి? 95:2లో కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము. అంటే కృతజ్ఞతాస్తుతులతో అంటే దేవుడు చేసిన మేలు. అయ్యా గడిచిన వారం నీ సన్నిధికి వచ్చి నేను ప్రార్థన చేశాను, నా జీవితంలో నువ్వు ఎన్నో మేలు చేశావు, అందుకే ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చేదనని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటా. ప్రభువా ఈ వారం అంతా నువ్వు కాపాడావు, ఈ వారం అంతా మార్గంలో వెళుతున్నప్పుడు మార్గ మధ్యలో నాకు తోడై ఉన్నావు. ఎంతమంది గురించి నేను వింటున్నాను. పొద్దున్న లెగిస్తే ఇదిగో కారులో వెళుతున్నప్పుడు యాక్సిడెంట్ అయి 4 మృతి, నడుచుకుంటూ వెళ్ళిన వారి మీదకి ఏమండి దూసుకొచ్చిన కారు. ఇటువంటి వార్తలు వింటున్నప్పుడు అయ్యో నేను ఎంత మార్గంలో వెళుతున్నా కూడా నీవు నాకు నీ సన్నిధిని కూడా ఉంచావు, అందుకు నీ కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. ఏమిచ్చి నీ రుణాన్ని నేను తీర్చగలను ప్రభువా, నీవిచ్చిన ఈ జీవితాన్ని బట్టి నీకు స్తోత్రం అని ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. భయంకరమైన జ్వరం తలకెక్కింది, డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా తలకెక్కింది. ఏమంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళావు, నయమైంది. ఇదే వ్యాధి వచ్చినప్పుడు ఏం చేస్తావు? ఎవరికన్నా నేను పలానా దగ్గరికి వెళ్ళాను, ఆ డాక్టర్ గారు
చెప్పండి, సమాధానం చెప్పండి. మాకేం తెలియదు అన్నట్టు ఉండమాకండి. చెప్తారా లేదా? అమ్మ పలానా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారు మంచిగా చూస్తాడు. మరి ఈరోజు నీ జీవితంలో దేవుడు చేసిన మేలును బట్టి ఈ సాక్ష్యం ఎవరికైనా చెప్పావా? ఎవరికైనా చెప్పావా? నా బలహీనతలో, నా బాధలలో నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన నాకు ఉత్తరమిచ్చి వాటన్నిటి నుండి నాకు విడుదల దయచేసెను కనుక ఆ దేవుని మందిరములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. రండమ్మా, దేవుడు మన జీవితంలో గొప్ప అద్భుతాలు మేలులు చేయబోతున్నాడు రండి అని దేవుడు చేసిన మేలు బట్టి ఏనాడన్నా నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నలుగురికి పంచగలిగినటువంటి వ్యక్తిత్వం నీలో ఉందా? పొరపాటును కూడా లేదు. దేవుడు చేసిన మేలుని ఏమండి మర్చిపోయేవారంట అంధకారంలో పడిపోతారంట. కృతజ్ఞత లేని వారు ఏమవుతారు? మాట్లాడాలి. అంధకారంలో పడిపోతారు. అందుకే కృతజ్ఞత అనేది మన జీవితంలో ఎంతైనా అది చాలా అవసరం. దేవుని మందిరంలోకి వచ్చి మనం ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, హన్న దేవుడి మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని బట్టి దేవుడు ఒక సమయాన్ని ఇచ్చినప్పుడు ఆమె గురించి సాక్ష్యం మంచిగా బైబిల్లో రాయబడింది. ఈరోజు మందిరానికి వచ్చి మనం ఏ మేలు పొందలేకపోతున్నామా? ఎన్ని మేలుల చేత దేవుడు మనం తృప్తిపరుస్తున్నాడు. ఎన్ని ఆశీర్వాదాలు మన జీవితంలో ఉన్నాయి. ఎన్ని ఆశీర్వాదాలు దేవుడు మన జీవితంలో చేశాడు. అందుకని దేవుని కృతజ్ఞతాస్తుతులు రక్షణ పాత్రను చేతపుచ్చుకొని దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. అందుకని మనం పాటలు నేర్చుకోవాలి, ప్రభువును స్తుతించడం నేర్చుకోవాలి, ప్రభువును మహింపరచడం నేర్చుకోవాలి. 16వ కీర్తన 11వ వచనం కూడా చదువుదాం. జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణమైన సంతోషము కలదు. నీ కుడి చేతిలో చాలండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కీర్తనకారుడు ఏం చెప్తున్నాడు? 11లో జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత, దేవుని జీవితంలో మేలులు చేసిన తర్వాత, నీవు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తర్వాత ఆయన నిన్ను ఏం చేస్తాడు తెలుసా? నిన్ను సంతోషపరుస్తాడు. ఆమె నువ్వు ఆయన చేసిన మేలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఆయన నీ జీవితంలో చెప్పలేని ఆనందాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకనే ఓ భక్తుడు అంటాడు, ఆయన సన్నిధిని మీరు ఆనందించండి, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించండి. ఎవరిని బట్టి ఆనందించాలి? ఎవరిని బట్టి ఆనందించాలి? డాక్రా 2 లక్షలు వచ్చిందంటే ఆనందం, కట్టేటప్పుడు మాత్రం ఉంటుంది. మళ్ళీ మన సంతోషం ఎక్కడుందండి? డబ్బులో. ఈ డబ్బు మన చేతికి వచ్చిందంటే మామూలు ఆనందం ఉండదేక. ఆనందానికి అవతలేవు. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫ్రాన్స్. ఇక ఆ వారం అంతా ఇంట్లో సీ ఫుడ్ తాండవం ఆడుతూ ఉంటాయి. ఎగిరేయి, ఈదేయి, నడిచేయి, అన్నీ ఇంట్లోనే ఉంటాయి. ఇక చెట్లో డబ్బు వచ్చిందంటే ఆనందం, కానీ అది కొంతకాలం వరకే. ఇంకా కొంతమంది లోకస్తులు ఉన్నారు, వారి ఆనందం ఎంతవరకు అయ్యా అంటే సినిమా చూసిన 3 గంటల సేపే. ఇంకా కొంతమంది వీధులమ్మడి తిరిగే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో సహవాసం చేసినంత వరకే. కానీ మనకైతే అది ఆనందము ప్రతిరోజు రెట్టింపు అవుతానే ఉంటుందంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రభు సన్నిధికి వచ్చిన మనం ఏం చేయాలి? అమ్మయ్యా, ఈరోజు దేవుడు తన మందిరాన్ని నడిపించాడు, ఈరోజు దేవుడు తన మందిరంలో అడుగుపెట్టే కృపనిచ్చాడు అని దేవుని మందిరాన్ని బట్టి నువ్వేం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎప్పుడు వదులుతాడు రా బాబు ఈ మందిరం, ఇంటికి వెళ్ళి ఎప్పుడు పడదాము ఏంటంట? ఎప్పుడు వదులుతాడు రా బాబు, ఇదిగో 10 నిమిషాలు అంటాడు, గంట చేస్తారు. నువ్వు ఇలా అనుకున్నప్పుడు ఆయన సన్నిధిని నువ్వు అనుభవించలేవు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా.
నువ్వు అలా అనుకున్నప్పుడు దేవుని ద్వారా వచ్చే ఆనందాన్ని నువ్వు పొందలేవండి. నువ్వు దేవుని మందిరంలో కృతజ్ఞతాస్తుతులు ఆయన నీ జీవితంలో చేసిన మేలును బట్టి నువ్వు ఎప్పుడు ప్రభువా నీకు స్తోత్రం. 24 పెద్దలంట దేవుని సముఖంలో నిలబడి ఆయన చెప్పే మాట ఏంటంటే యెహోవా పరిశుద్ధుడు. 365 రోజులు వారి నోట వచ్చే మాట అదే, యెహోవా పరిశుద్ధుడు. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. యెహోవా పరిశుద్ధుడు, దేవుడు గొప్ప కార్యములు చేయవాడు, యెహోవాయే ఘనమైన కార్యాలు చేయవాడు. నువ్వు ఆయన సన్నిధిని ప్రేమిస్తే నువ్వెంతసేపు ఉన్నా పొరపాటున నీకు బోర్ అనేది నీ జీవితంలో ఉండదు. ఆమె అందుకని నువ్వేం చేయాలి తెలుసా? ఆయన సన్నిధిని నువ్వు ప్రేమించడం నేర్చుకోవాలి, దేవుని ప్రేమించడం నేర్చుకోవాలి, దేవుని సన్నిధిని ప్రేమించడం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా ఎలా ఆనందించాలి, ఎలా గంతులు వేయాలి, క్రొవ్విన దూడ గంతులు వేసినట్లుగా ఆయన సన్నిధిలో నువ్వు గంతులు వేయటం నేర్చుకుంటే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఆయన సన్నిధి నీకు ఇష్టం లేదనుకో, వచ్చి 10 నిమిషాలైనా కానీ నీకు బోరు కొడతానే ఉంటుంది. అందుకు నువ్వు అర్థం చేసుకోవాలి, దేవుని మందిరంలో ఒక 2.5-3 గంటల సేపు నేను కూర్చోలేకపోతున్నానంటే అసలు ఆయన ఎంత ద్వేషిస్తున్నాను నేను, ఆయన మీద ఎంత ద్వేషం నాకుంది. ఇష్టం లేని వాళ్ళ ఇంటి దగ్గర పొరపాటును కూడా ఉండబుద్ధి కాదంట. అదే ఇష్టమైన వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళండి, పొద్దున్నే అప్పుడే 7 అయిపోయింది సాయంత్రం. కారణం ఏంటి? వాళ్ళిద్దరి సహవాసం అలాంటిది. అదే ఇష్టం లేని వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళండి, ఓ 10 నిమిషాలు అయినా కానీ అబ్బో చూడు ఎంతసేపు అయింది వెళ్తున్నాను నేను. ఈరోజు దేవుని మందిరంలోకి వచ్చి నువ్వు కూర్చుంటావు కదా, దేవుని మందిరంలోకి వచ్చి నువ్వు కూర్చున్నావు కదా, కూర్చున్నప్పుడు నువ్వు ఆలోచన చేసుకో, ఇంతసేపు నాకు బోరు కొడుతుందా, లేకపోతే అసలు ఇంతేనా? అది నీ మనస్సాక్షికి తెలియాలి. ఎందుకనంటే ఇది నీ తండ్రి ఇల్లు. ఎవరి ఇల్లు? నీ తండ్రి ఇల్లు, నీ తండ్రి నివాసం. నీ తండ్రి ఈ చోటే నిన్ను స్థాపించింది. ఈ చోట నువ్వు వచ్చి ఆరాధన చేయాలని దీన్ని ఆయన పరిశుద్ధ నామం పెట్టాడు. ఇక్కడ నువ్వేం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభువా ఇక్కడికి వచ్చి వెళ్తేనే కదయ్యా నా జీవితం, ఇక్కడికి వచ్చి వెళ్తేనే కదయ్యా నా కుటుంబం, ఇక్కడికి వచ్చి వెళ్తేనే కదయ్యా నేను చేసుకున్న మనవులన్నీ ఆలకించి నాకు జవాబిచ్చే దేవుడివి. ఇప్పుడు దేవుని బిడ్డలారా అటువంటి చోటుకి ఇచ్చి దేవుడిని అడుగుతున్నప్పుడు మోషేతో అంటాడు, నా సన్నిధి నీకు కూడా ఉంచుతాను. ఈ రోజున మన జీవితాల్లో కూడా ఆయన సన్నిధి మనతో రావాలంటే ఆయన సన్నిధిలో మనం నివసించాలి, ఆయన సన్నిధిలో మనం నిలబడటం నేర్చుకోవాలి, ఆయన సన్నిధిలో రక్షణ పొందాలి, ఆయన సన్నిధిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆనందంగా ఉండాలి. మన ఆనందం ఇక్కడే. అమ్మే కాబట్టి లేచి నిలబడి, ప్రభువా నీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని నాకి, నీ సన్నిధిని ప్రేమించే భాగ్యాన్ని నువ్వు. ఏదో ప్రేమిస్తున్నాను. సినిమాలను ప్రేమించే వాళ్ళు ఉంటారు, టీవీలు ప్రేమించే వాళ్ళు ఉంటారు,